చేనేత రంగానికి ప్రధాన కేంద్రంగా పేరొందిన సిరిసిల్లలో మరొకసారి ఉపాధి సంక్షోభం నెలకొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకి ఉచితంగా పంపిణీ చేసే స్కూల్ యూనిఫామ్ల తయారీ ఆర్డర్లని స్థానిక చేనేత పవర్లూమ్ కార్మికులకు కాకుండా ప్రైవేట్ సంస్థలకి అప్పగించడంపై నేతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ ఆ పనులు తమకే ఇచ్చి ఉపాధి కల్పించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు తెలంగాణ స్టేట్ హ్యాండ్లూమ్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ ద్వారా సిరిసిల్ల నేత కార్మికులకు లభించే యూనిఫామ్ ఆర్డర్లు వేలాది కుటుంబాలకు ఉపాధి కల్పించేవి. స్కూల్ యూనిఫామ్ కు సంబంధించి సుమారుగా 1,50,00,000 మీటర్లకు పైగా బట్టలను ఇక్కడ నేతన్నలు తయారు చేసేవారు. దీంతో జనవరి నుంచి ఏప్రిల్ వరకు నేతన్నలకు చేతి నిండా పని ఉండేది. ఈసారి ఫిబ్రవరిలో ఆర్డర్స్ ఇచ్చి ప్రభుత్వం మళ్లీ వెనక్కి తీసుకుంది. గుజరాత్ కు చెందిన ఓ వ్యాపారి ఈ టెండర్ దక్కించుకున్నాడు. ఆయన ద్వారానే స్కూల్ యూనిఫామ్లు ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. ఇక్కడ స్కూల్ యూనిఫామ్ తయారు చేస్తే ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది కార్మికులకు ఉపాధి లభించేది. ఈ సంవత్సరం ఆర్డర్ ఇవ్వకపోవడంతో నేతన్నలు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. గత సంవత్సరము పీసీ స్కూల్ యూనిఫామ్ సంబంధించిన ఇచ్చింది. అప్పుడు 3-4 నెలల పని ఉంటుండే. ఈ సంవత్సరం టెండర్ పోవడం వల్ల పని కల్పించలేకపోయారు. దీనివల్ల కార్మికులకు ఆసాములకు కొంచెం ఇబ్బంది జరిగింది. ఈ గవర్నమెంట్ దీన్ని ఆలోచించి ఈ సంవత్సరం ఒకవేళ మిస్టేక్ అయిపోయినా కానీ వచ్చే సంవత్సరం అయినా ఖచ్చితంగా మాకు పని కల్పించాలని కోరుకుంటున్నాం. గతంలో స్కూల్ యూనిఫామ్ల ఆర్డర్లతో పాటు ఇందిరా మహిళా శక్తి చీరలు, క్రిస్మస్ చీరల తయారీ పనులు కూడా సిరిసిల్ల కార్మికులకు ఏడాది పొడవునా ఉపాధి కల్పించేవని నేతలు గుర్తు చేస్తున్నారు. ముఖ్యంగా స్కూల్ యూనిఫామ్ ఆర్డర్లు 3 నెలల పాటు నిరంతర ఉపాధిని అందించేవని, ఇప్పుడు ఆ పనులు లేకపోవడంతో వేలాది మంది కార్మికులు పని లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో స్కూల్ యూనిఫామ్ మాకు ఇచ్చేది, ఈ సంవత్సరం ఇయ్యలేరు. ఆర్బీఎం అది ఇవ్వకపోతే ఒక 3 నెలల పని మాకు వేయింది. వార్పరు చాలామంది వట్టినే ఉన్నారు. పని మళ్ళీ యథావిధిగా పోయిన సంవత్సరం ఇచ్చినట్టుగానే ఈ సంవత్సరం కూడా ఇవ్వాలి. ఈ సంవత్సరం అయిపోతే నెక్స్ట్ సంవత్సరం అయినా మళ్ళీ ఇచ్చి వార్పర్ అనే కానీ వర్కర్ అనే కానీ ఇక్కడ ఆదుకోవాలని గవర్నమెంట్ కోరుకుంటున్నాం. ప్రభుత్వం స్థానిక చేనేత సంఘాలను పక్కన పెట్టి ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా వస్త్రాలను కొనుగోలు చేయడం వల్ల వర్కర్లు, ఆసాములు, యజమానులు సహా మొత్తం వస్త్ర పరిశ్రమపైనే ప్రతికూల ప్రభావం పడుతోందని కార్మిక సంఘాల నాయకులు చెబుతున్నారు. ఉపాధి కోల్పోయిన కుటుంబాలు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నాయని, ఈ నిర్ణయాన్ని వెంటనే పునః సమీక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. మాకు గతంలో ఇచ్చినప్పుడు మాకు ఒక 3 నుంచి 4 నెలలది కార్మికులకు, యజమానులకు పని ఉండేది. కానీ ఈ సంవత్సరం మాత్రం కార్మికులకు ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి పని లేకుండా కార్మికులైనా యజమానులకైనా పని లేకుండా అయిపోతుంది. కాబట్టి గత ప్రభుత్వం ఇచ్చిన విధంగా కూడా ఈ ప్రభుత్వం కూడా స్కూల్ యూనిఫామ్ కానీ ఇతరత్ర ఏవైనా కానీ ఈ సిరిసిల్ల కార్మికులకు, యజమానులకు పని కల్పించాలని చెప్పి కోరుకోవడం జరుగుతుంది. చేనేత రంగాన్ని కాపాడాల్సిన ప్రభుత్వాలే ప్రైవేటీకరణకు పెద్దపీట వేస్తే నేతన్నల భవిష్యత్తు అంధకారంలోకి వెళ్లే ప్రమాదం ఉందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిరిసిల్లకు తిరిగి స్కూల్ యూనిఫామ్ ఆర్డర్లు కేటాయించి చేనేత మరియు పవర్లూమ్ కార్మికులకు ఉపాధి భరోసా కల్పించాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సిరిసిల్ల అనగానే నేత కార్మికులు గుర్తుకొస్తారు. ఇక్కడ 24 గంటల పాటు కూడా పవర్లూమ్లు పనిచేస్తాయి. అయితే ఈసారి మాత్రము 3 నెలల పాటు కూడా నేత కార్మికులకి పనిలేని పరిస్థితి మనకు కనబడుతుంది. టెండర్ల ద్వారా కూడా గుజరాత్కు సంబంధించిన వ్యాపారి కూడా ఈ టెండర్ దక్కించుకున్న కారణంగా చాలా వరకు ఈ 3 నెలల పాటు కూడా ఉపాధి లేదు. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఓవైపు ఇటు ఇందిరా క్రాంతి చీరలు కావచ్చు, అదేవిధంగా స్కూల్ యూనిఫామ్ సంబంధించిన వాటికి సుమారుగా 8 నుంచి 9 నెలల పాటు కూడా నేత కార్మికులకి ఉపాధి ఉండేది. కానీ ఎప్పుడైతే స్కూల్ యూనిఫామ్ సంబంధించిన ఈసారి ఆర్డర్ లేని కారణంగా సిరిసిల్లలో నేత కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. కెమెరా పర్సన్ సలీంతో సంపత్, టీవీ9 కరీంనగర్.